సిగ్గుండాలి ఇలాంటి విషయాలు చెప్పమంటానికి. కళ్ళు మూసుకొని జస్ట్ ఒక రెండు విషయాలు కోర్టుకొచ్చి చెప్తే సరిపోద్దమ్మా. కేసు గెలిచేస్తాం. వాడు కూడా మిమ్మల్ని ఫ్యామిలీని వదిలేసి ఇలా కోర్టుల చుట్టూ తిరగడం మానేస్తాడు. ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అమ్మా. ఆయనతో తిరిగి నీకు కూడా పిచ్చి పట్టిందన్నయ్య. ఫ్యామిలీని పెళ్ళాన్ని వదిలేసి ₹1,00,00,000 తిరుగుతున్నాడు. ఇంకా చాలు, ఇంతకంటే నేను తీసుకోలేను. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. మమ్మల్ని చూసైనా ఆగిపోవచ్చు కదా తల్లి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసే ఉన్నాను బామ్మ. ఇంకా నాకు ఓపిక అయిపోయింది. ఇంకోసారి ఆలోచించమ్మా ప్లీజ్. సారీరా. నేను వచ్చి ఇన్ని రోజులైంది. ఒక్కదాన్ని ఇంటికి వచ్చాను. కనీసం వచ్చే ముందు మీకు చెప్పలేదు. ఒక్కసారి కూడా నన్ను అడగలేదేంటి? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఆ రోజు కూడా వెనకేసుకొచ్చావు. బాబు, పెళ్ళై 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇంకైనా పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మీ వాళ్ళైనా మేమైనా కోరుకునేది అదే కదా. ఏమంటారు? ఇంకేముంటుంది? పాపనో బాబునో ఇచ్చారనుకోండి, మేమంతా ఆడుకుంటాం. ఏమంటారు? మీరే చెప్పండి. అంతేగా. అవును రా, ఆవిడ అన్నదాంట్లో తప్పే ఉంది. పిల్లల్ని కనేశారనుకో మీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోద్ది. మీదేమన్నా సూర్యవంశం, మాదేమన్నా చంద్రవంశమా? అత్తయ్య, మీ వైపు కానీ మా వైపు కానీ అటు 7 తరాల్లో ఇటు 7 తరాల్లో ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక సైంటిస్ట్, పొలిటీషియన్, ఫ్రీడమ్ ఫైటర్, బిజినెస్ మ్యాన్, సినిమా హీరో, IAS IPS ఒక్క సక్సెస్ఫుల్ పర్సన్ అన్నా ఉన్నారా? లేరు కదా. మరెందుకు కనాలా? 2 ఏళ్ళ నుంచి అందరూ ఒకటే నాసా. అయినా పిల్లల్ని కనాలా వద్దన్న డెసిషన్ నాది, నా పిల్లల్ని. ఇందులో బయట వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇక్కడ బయట ఎవరో లేవండి. బావగారు, అమ్మా, చెల్లెమ్మా, ఒక్క నిమిషం ఆగండి. నోటికి ఎంత వస్తుందో మాట్లాడేయకున్నానా? అమ్మా అమ్మా, అది ఇన్ని రోజులు ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. పిల్లల విషయంలో ఇలా ఆలోచించడం తప్పు. ఇబ్బంది పడతావు. నువ్వు అదంతా పట్టించుకోకమ్మా. మా ఆయన చూసుకుంటాడు. Mr. Prasad, మీ వైఫ్ కోర్టుకి వస్తారా రారా? The court wants to know. యువర్ ఆనర్, మాకు కొంచెం టైం ఇస్తే. I don't see any point in this, my lord. Please, Your It's Honor. a waste of ఈ time. కోర్టులో జడ్జి మీరా నేనా? గ్రాంటెడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. మొహమలా పెట్టకరా. నా వల్లే ఇదంతా జరిగిందన్న గిల్టీ ఫీలింగ్ ఇంకా పెరిగిపోతుంది. వెళ్ళి మారదాం పద. వద్దురా. ఎరా
కోపమా? నాకేం నీ మీద దాని మీద కోపం లేదురా. తన ప్లేస్లో నేనున్నా అలాగే చేసేవాడినేమో. కానీ నేను చెప్పేది ఎవరికి అర్థం కావట్లేదురా. ఈ పిల్లలు అనే ఎమోషన్ మీద బిజినెస్ చేసేస్తున్నారా. బిజినెస్ ఏంటి? నీ టీషర్ట్ ఎంత? ఇదే ఇదెంతరా? 1000 రూపాయలు డిస్కౌంట్లో 500కి వచ్చి ఉంటుంది. ఇప్పుడు అదే టీషర్ట్ నీ కొడుక్కి కొంటే ఎంత? అమ్మో 800 ఉంటుంది. దీని మీద మిక్కీ మౌజ్ పెట్టారనుకో 1,000 అంటాడు కదా. చిన్నపిల్లల బట్టలంటే గుడ్డ తక్కువ కుట్టు తక్కువ. ఎంత ఉండాలి? సగానికంటే తక్కువ ఉండాలి. అవును కదా. చిన్నపిల్లల బట్టలనే కాదురా, వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఎక్కువే. వాళ్ళు ఆడుకునే బొమ్మలు, వాళ్ళు వాడే పెన్సిల్స్, స్కూల్ ఫీజులు. పేరెంట్స్ ముందు వెనకాల ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తున్నారు కాబట్టే వాళ్ళు ఫీజులు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన ఎమోషన్ని క్యాష్ చేసుకుంటున్నారా. అవునరా, ఎన్ని ఖర్చు పెట్టాను. ఆ చౌరస్తాలు దిక్కుమాల చిన్న ప్లాస్టిక్ బొమ్మ కూడా 500 అడుగుతున్నారా. ఓరే నాయను. రాయ్ పద ఎక్కడికి రా? రారా, లేచిరా, బండెక్కరా. తన ఇంటికైతే వద్దు నాన్న. ముందు నువ్వు బండెక్కరా. ఆ రోజు నేను ఈ స్థలం కొన్నది ఇల్లు కట్టి నీకిద్దామనేరా. నేను నా ఫ్రెండ్సు డెవలప్ అవుద్దని నమ్మి కొన్నావురా. నీ మాట వినకూడదని కాదు. అదేంటో నీ ఒక్కడి విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా కలిసి రావట్లేదు. తలరాత. కానీ ఒక్క విషయం రా, నీకు పుట్టబోయే వాళ్ళ కోసం నువ్వు చేస్తున్న ఫైట్లో కనీసం 10% నేను నాకు పుట్టిన పిల్లల కోసం చేసుంటే నా 2 పిల్లల జీవితాన్ని బాగా సెటిల్ చేసి ఉండేవాడినేమో. నువ్వు నన్ను అనటం కరెక్టేరా. నేను నీ జీవితాన్ని బాగా సెటిల్ చేయలేకపోయాను. సారీరా, సారీ. నానా, బుద్ధున్నోడు ఎవడైనా అక్కడ కొనకుండా ఇక్కడ తీసుకుంటాడా? ఎన్నిసార్లు చెప్తే ఏం లాభం నీకు? రేయ్, ఇంత నిన్ను ఉండరా, నువ్వు వాగరా. నీకు ఎంత చెప్పినా అర్థం కాదా? కొన్న స్థలం చెరువు అయిందన్న బాధ కంటే వదులుకున్న స్థలం గేటెడ్ కమ్యూనిటీ అయిందన్న బాధ ఎక్కువగా ఉంది. నిన్ను స్కూటర్ ఎక్కడ ఉంది? తీసుకురా, తియ్యి. నువ్వే తీసుకురా. నీ వల్లే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అయింది అని గ్యారెంటీ ఏంటి అని ఫ్యామిలీ మ్యాన్ ప్రసాద్ ని అడిగిన అజయ్ శర్మ. ప్రసాద్ భార్యని కోర్టుకొచ్చి ఆ విషయం కన్ఫర్మ్ చేయమన్న అజయ్ శర్మ. కోర్టుగా ఎందుకు వస్తుంది ఇట్లాంటి విషయాలకి? ఇలాంటి విషయాలు మాట్లాడడానికి అమ్మాయి కోర్టుకి ఎలా వస్తుంది? నాకు తెలిసి రాదు భయ్యా. రాదు. రాదు. ఆ అమ్మాయి కోర్టుకు వస్తుందా రాదా? మిలాడ్, ఆ అమ్మాయి రాదు. ఇతనికి డబ్బు పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి. ఇతను జెన్యున్ కాదని ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడో తెలుసు. అందుకే ఇన్ని హియరింగ్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కోర్టుకి ఎప్పుడూ ఎవ్వరూ రాలేదు. నోబడీ ఎవర్ టర్న్డ్ అప్ అండ్ ఐ, మై లార్డ్, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఇతను అమ్మాయి ఫీలింగ్స్ కి అసలు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు. But I respect her decision, and without wasting any further time of the honorable court, my lord, ఈ కేస్ invalid, inconsequential and irrelevant గా భావించి ఈ కేసుని కొట్టేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. That'll be all, my lord. And just one more thing, if you allow me, please.
ఈ కేసు వల్ల నా క్లయింట్కి జరిగిన నష్టానికి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ కేసు వల్ల నా క్లయింట్కి జరిగిన అవమానానికి మిలాడ్ తగిన నష్టపరిహారం కూడా చెల్లించాలని కోర్టు వారిని కోరుతున్నాను. దట్ బి ఆల్ మిలాడ్. With this, I would like to rest my case. ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టురా. కేసు కొట్టామని కంపెనీ తరపు లాయర్ అడిగినట్టు ఇప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బ్రేకింగ్ న్యూస్. కేసు కంపెనీ వాళ్ళే గెలిచేలా ఉన్నారు. జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నట్టుగా సమాచారం.